క్రైస్తవులు అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళ పిల్లలు క్రైస్తవులు అవుతారా? అవరు కదా. మనకి అది వారసత్వం కాదు కదా. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. మరి ఆ క్రైస్తవులకి ఇప్పుడు కొంతమందికి కొన్ని ఉద్యోగాలకు లేకపోతే కొన్ని చదువులకి కొన్ని అర్హతలు ఉంటాయి కదా. ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, అందులో మ్యాథ్స్ కూడా చదివి ఉండాలి కదా. మ్యాథ్స్ చదవకుండా ఇంజనీరింగ్కి మనం వెళ్ళలేము. పోనీ ఇంజనీరింగ్ చదివిన తర్వాత డాక్టర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటామా? ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే డాక్టర్ చదవాలి అంటే ఎంబీబీఎస్. ఒక లాయర్ వచ్చి నేను డాక్టర్ అవుతానంటే అవ్వదు, ఒక ఇంజనీర్ వచ్చి నేను లాయర్ అవుతానంటే కూడా అవ్వదు. అలాగే క్రైస్తవులుగా మనము క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. క్రైస్తవులు అవ్వాలి అంటే వాటికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏంటంటే మొదటిగా నేను అనుకుంటున్నాను మీ అందరూ రక్షించబడిన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. ముందు మనం యేసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత అలాగే ఉండిపోకూడదు. మనం ఆ కొన్ని అర్హతల్ని మనం సంపాదించుకుంటూ దినదినము మనం మార్పు చెందుతూ యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మారటమే మన క్రైస్తవ జీవిత లక్ష్యం. అంతేనా? మరి అర్హతలు ఏంటంటే చాలా మంది చాలా చెప్తుంటారు. ప్రార్థన చేసుకోవాలి, తర్వాత విధేయత చూపాలి, విశ్వాసం చూపాలి, ప్రభు చెప్పిన మాట వినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఉపవాస ప్రార్థనని, కన్నీటి ప్రార్థనని ఎన్నో ఎన్నో అర్హతలు కలిగి ఉండి మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ చివరికి ప్రభు స్వరూపంలోనికి మారటమే మన క్రైస్తవ జీవిత లక్ష్యం. మన నిరీక్షణ కూడా అదే కదా. పరలోకం చేరటానికి ముందు ఇవన్నీ మనం చేయగలిగితేనే అక్కడికి వెళ్తాము. అలాగే ఈరోజు అంటే మనందరికీ ప్రార్థన గురించి తెలుసు, ఉపవాసం గురించి తెలుసు. ఒక చిన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటి అంటే విధేయత. ప్రభు సన్నిధిలో మనము విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండటం వల్ల ఏంటి మనకు ఉపయోగం అనేది మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నేను చెబుతున్న నా మాటలు మీకు అర్థం కాలేదనుకోండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టే కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఏం జరుగుతుందో ఒక చిన్న జోక్ చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఒకసారి ఒక భార్యాభర్తలు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకే కంపెనీలో. వాళ్ళిద్దరు ఏంటంటే దాదాపు 3 సంవత్సరాలుగా ఎక్కడికైనా హాలిడేకి ఏదైనా ఊరు వెళ్దామని చెప్పి దేశం వెళ్దామని ఎన్నో ప్లాన్లు చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల ఇద్దరికి ఒకేసారి సెలవు దొరకట్లా. మొత్తానికి 3 సంవత్సరాల తర్వాత సెలవు దొరికింది వాళ్ళకి. సెలవు దొరికితే అది కూడా 4 రోజులు సెలవే దొరికింది. భార్యకి 3 రోజులు, భర్తకి 4 రోజులు. సరే, ఒకే రోజు కాదు, ముందు రోజు నుంచి భర్తకి 4 రోజులు, భార్యకి ఆ తర్వాత 2వ రోజు నుంచి 3 రోజులు సెలవు దొరికింది. సరే, ఇంకా ఆయన ఏమన్నాడంటే, సరే అమ్మా నేను ఫ్లైట్ టికెట్ నేను ఇద్దరికి బుక్ చేస్తాను, ముందు నేను వెళ్తాను, నేను అన్ని హోటల్ అన్నీ సిద్ధపరచుకుంటాను, 2వ రోజు నువ్వు వచ్చేయన్నారు. సరే అన్నారు. తర్వాత ఈయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ముందు రోజు వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో అక్కడ చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయంట. ల్యాప్టాప్స్ అంటే మీకు తెలుసు కదా, కంప్యూటర్లు ఉన్నాయి. కంప్యూటర్లు ఉంటే ఆయన అనుకున్నాడు, ఓకే కాస్త టైం ఉంది 2వ ఫ్లైట్కి, కాసేపు కూర్చొని సరే మా ఆవిడకి ఒక ఈమెయిల్ పెడదాము, అంటే కంప్యూటర్లో ఒక లెటర్ పెడదాము మా ఆవిడకి అని చెప్పి కూర్చొని ఒక లెటర్ పెట్టాడు. పెట్టి అదేం చేశాడు ఆయన, ఒక చిన్న పదముతోటి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ లెటర్. ఆయన భార్యకి పంపించాల్సిన లెటరు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. సరే, ఇంకొక చోట ఒక భార్య అంటే ఒక పాస్టర్ గారి భార్య, ఆ పాస్టర్ గారు అప్పుడే చనిపోయారు ఆ రోజు. ఆయన అదే కార్యక్రమాలు ఆయన అంటే ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని శ్మశాన వాటికి నుంచి ఆవిడ అప్పుడే ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత మరి పాస్టర్ గారు కదా చనిపోయారు. మరి పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎంతో మంది మరి పాస్టర్ గారిని ప్రేమించి మరి కండోలెన్సెస్ చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళ కన్నీటి వీడియోలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ లెటర్స్ ఈమెయిల్స్ వచ్చి ఉంటే చూద్దామని ఆవిడ కంప్యూటర్ ఆన్ చేసింది. ఆ కంప్యూటర్ ఆన్ చేస్తే ఒక లెటర్ చూసి ఆ పెద్దగా ట్యాగేసి కళ్ళు పడిపోయింది.
కళ్ళు తిరిగి పడిపోగానే అక్కడ ఉన్న కొడుకుకి ఏం అర్థం కాలేదు. తల్లి గబగబా అంబులెన్స్ పిలిపించి ఎమర్జెన్సీకి, ఆమెకి స్ట్రోక్ లాగా వచ్చేసింది, ఎమర్జెన్సీకి పంపించారు. పంపించి ఎందుకు అసలు మా అమ్మ ఎందుకు భయపడింది, ఎందుకు కేక పెట్టింది, అసలు ఏంటి ఏమొచ్చింది లెటర్ అని చెప్పి చూశారంట. చూస్తే అక్కడ రాసిన ఆ లెటర్ ఏమైందంటే, మై డియర్ వైఫ్, నా ప్రియమైన భార్య, నేను ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాను. ఇక్కడ చాలా కంప్యూటర్లు ఉన్నాయి, హై స్పీడ్ నెట్వర్క్ ఉంది. సో కాబట్టి నేనేం చేశానంటే, ఇక్కడ మరి చాలా కంప్యూటర్లు ఉన్నాయి కదా, ఖాళీ కూర్చోవడం ఎందుకు అని చెప్పి నీకు లెటర్ రాస్తున్నాను. నీ కోసం నేను చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. నీ ఏర్పాట్లు, నువ్వు రావటానికి, నన్ను కలుసుకోవటానికి, నీ కొరకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు ఈ సమయానికి నువ్వు నా దగ్గర ఉంటావు అన్న. ఏంటి పరిస్థితి చెప్పండి? ఒక చిన్న పదమే, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక చిన్న పదంతో అంతే. మనం చాలాసార్లు సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటారు. అది మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, నొచ్చుకుంటాం, అలుగుదాం, చర్చలకు రాము, లేదా పాస్టర్ గారితో మాట్లాడము. అలా కాదు, అది అసలు ఎందుకు అది మన కొరకేనా అని మనం పరిశీలించుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది అన్నమాట. సరే, మనము విధేయత గురించి మాట్లాడుకున్నాం కదా. విధేయత అంటే ఏంటి అంటే, చెప్పినట్లు చేయటం. చెప్పింది చేయటం వేరు, చెప్పింది చెప్పినట్లు చేయటం వేరు. అలా ఒక్కసారి మనం ఆదికాండము 12వ అధ్యాయం తీద్దాం ఒక్కసారి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చదువు. చాలండి. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ యెహోవా దేవుడు? అబ్రహాంకి చెప్తున్నాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, ఈ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి వెళ్ళమని చెప్పాడు. దాని అర్థం ఏంటి? ఆయన్ని ఒంటరిగా వెళ్ళమని చెప్పాడు. అయితే 4వ వచనం చూడండి. చాలండి. అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, ఈ దేశం నుంచి, నీ బంధువుల నుంచి కూడా వెళ్ళిపో అంటే ఆయన ఏం చేశాడు? లోతుని వెంట పెట్టుకెళ్ళాడు. లోతు ఎవరు? ఆయన అన్న కొడుకు. మరి అబ్రహాం గారు దేవుడు చెప్పింది ఇదిగా చేశారా? యాజిటీస్గా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటమే విధేయత అయినప్పుడు మరి ఏం చేశారంటే లోతుని వెంట పెట్టుకొని వెళ్ళారంట. కొన్నిసార్లు మనం కూడా దేవుడు చెప్పిందే చేస్తాము, కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిపోతాము. తర్వాత అనుకుంటాము, ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం, దేవుడు మన మాట వినట్లా. నిందే ఎవరి మీద వేస్తాం? మనం దేవుడి మీద వేసేస్తాం. ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఎంత కన్నీరు కాలుస్తున్నాం, ఎంత ఉపవాసం ఉంటున్నాం, కానీ దేవుడు చెప్పిందే చేశాము, అయినా దేవుడు మన మాట వినట్లేదు, మన ప్రార్థన ఆలకించట్లేదు అని మనం అనుకుంటాము. కానీ దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తున్నామా లేదా అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశారంటే లోతుని వెంట పెట్టుకొని పోయారంట. అది యాజిటీస్గా అంటే దేవుడు చెప్పినట్లు చేయకపోయినా ఒకసారి పరలోకంలో అంట దేవదూతలు 2 లైన్లు పెట్టారు, 2 బోర్లు పెట్టారంట. భార్య విధేయులందరూ ఒకవైపుకి వచ్చి నిలబడండి. తర్వాత భర్తగానే ఉన్న, అంటే ఆ కుటుంబంలో భర్త యజమానిగా ఉన్న ఆ భర్తలందరూ ఒకవైపు వచ్చి నిలబడండి. బోర్డు పెట్టారంట భార్య భర్తలకి, చనిపోయిన వాళ్ళందరికీ పరలోకంలో. అయితే ఈ భార్య విధేయులందరూ అది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒకే లైన్లో, భార్య విధేయులు అన్న లైన్లో వచ్చి నిలబడ్డారంట. ఒక్కతను మాత్రం భర్తగా జీవించాడు అని చెప్పిన బోర్డు దగ్గర నిలబడ్డారంట. చెప్పగా అసలు అది ఆయన ఒక్కరిని చూడగానే దేవదూతలంట అసలు ఎంతో మురిసిపోయారంట. బాబు నువ్వు ఎంత ధన్యుడు అయ్యా, ఇంతగా భార్యలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో నువ్వు అసలు భార్యకి విధేయుడిగా కాకుండా, అంటే భార్య చెప్పినట్టుగా కాకుండా
నువ్వు ఒక కుటుంబ యజమానిగా నువ్వు అసలు ఎలా చేసావయ్యా, ఎంత గొప్పవాడు నువ్వు, అసలు నువ్వు నీ జీవితం ఎలా జీవించావు ఒకసారి చెప్పు అన్నంట. అంటే ఆయన అంట, ఏమో దేవదత్త గారు నాకు తెలియదు, మా ఆవిడ నా లైన్లో నిలబడమంటే అందుకని వచ్చి నిలబడ్డాను. అంటే ఇప్పుడు అందరికంటే బాగా విధేయుడు ఎవరు? ఈయన. చెప్పింది చెప్పినట్టు చేయటమేనా అక్కడ? కాదు. అబ్రహాం గారు కూడా నువ్వు లేచి వెళ్ళు అంటే ఆయన మాత్రమే వెళ్ళాల్సింది, లోతు గారిని వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడ సరే ఆయన అంతవరకు అలా ఉంచేసి ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం, మోషే భక్తుడి గురించి మాట్లాడుకుందాం. తీయండి నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. చాలు. అక్కడికి మోషే గారు చెప్పులతో వచ్చారు. దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులు విడవమని చెప్పారు. అంటే దేవుడు ఏంటంటే ఒక స్థలము పరిశుద్ధమైన స్థలముగా ఉన్న చోటకి చెప్పులు వేసుకొని రాకూడదు. అంటే అక్కడ సందర్భము మోషే గారు చెప్పులు వేసుకొచ్చారు కాబట్టి చెప్పులతో రావద్దని చెప్పారు. మనమైతే ఈ రోజుల్లో పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు పరిశుద్ధతకి మన బైబిల్లో మన క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడటమే అసాధ్యం. కాబట్టి పరిశుద్ధ స్థలానికి మనం వస్తుంటాం. వచ్చినప్పుడు అది మందిరమే కావచ్చు, లేదంటే కొంతమంది కూడుకొని ప్రార్థించే ప్రదేశం కూడా వాళ్ళ మధ్య దేవుడు ఉంటానన్నాడు కాబట్టి అది పరిశుద్ధమైన స్థలమే. పరిశుద్ధమైన స్థలములో మనము ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మోషే గారి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మేము ఒకసారి ఒక మందిరానికి వెళ్ళాము, అంటే ఊరి పేరు నాకు గుర్తులేదు కానివ్వండి. అక్కడ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏమన్నారంటే, వేరే బ్రదర్ వాళ్ళని పిలిచి మీరు ముందు అయ్యగారు అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నారు. అది ఆదివారం ఆరాధన జరిగింది అనమాట. ఆదివారం ఆరాధన తర్వాత పాస్టర్ గారు నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. సరే మమ్మల్ని ఆ బ్రదర్ వచ్చారు, తీసుకెళ్ళారు పాస్టర్ గారి ఇంటికి. సరే పాస్టర్ గారు ఒక అరగంట తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చెప్తారు ఏంటంటే, ఈరోజు చీటిపాట ఉందండి మందిరంలో, చీటిపాట ఉందండి, అందుకని ముందు మిమ్మల్ని పంపించాను, మీరెందుకు అక్కడ అని. చీటిపాట అయిపోయిన తర్వాత నేను వచ్చాను అనగానే మాకు షాక్ అయిపోయింది. మందిరం ఏంటి, చీటిపాట చేసుకోవచ్చు, బ్రతుకు తెరువు అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఎవరో ఒకరు ఏదో పని చేసుకుంటూ బ్రతకాలి. పాస్టర్ గారు చేసినందుకు నేనేం అనట్లేదు, కానీ కాకపోతే మందిరంలో ఏంటండి, ఇది పరిశుద్ధమైన స్థలం కదా, ఈ స్థలాన్ని అటువంటి పనులకి ఉపయోగించకూడదు. కానీ పాస్టర్ గారు మాకు చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. మాకు బయట అక్కడ ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. కాబట్టి మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ లేదంటే ఒక ప్రార్థనా స్థలానికి మనం వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా వెళ్ళాలి. ఆ పరిశుద్ధత అనేది ఒక చెప్పుల్లోనే కాదండి, మనం వేసుకునే బట్టల్లో ఉంటుంది, మనం మాట్లాడే మాటల్లో ఉంటుంది, మన ఆలోచనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం మనుషులమే, బలహీనతలు ఉంటాయి. మనమేమి పిక్చర్ పర్ఫెక్ట్గా యేసుక్రీస్తు వారి లాగా మనం ఎప్పటికీ అవ్వలేము. అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే దేవుడు సహాయం చేసి మనల్ని నడిపిస్తారు, అంతేగాని 100కి 100 పోవడానికి కాదు. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రము మనము పరిశుద్ధత అనేది మన దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మందిరంలో ఉన్నంతసేపు కూడా మన దృష్టి అంతా దేవుని వైపు ఉండేలాగే చూసుకోవాలి. అలాగే దావీదు భక్తుల గురించి కూడా మనం చూద్దాము. దావీదు భక్తుడు 1 దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 8వ వచనం. చాలు నీవు విస్తారముగా రక్తం ఒలికించావు కాబట్టి నా మందిరం కట్టొద్దు అని దేవుడు దావీదుకు చెప్పారు. దావీదు గారికి చాలా కోరిక,
ఆయనకి ఆయన జీవితంలో మనం ఆయన రాసినటువంటి కీర్తనలు అన్నీ చూస్తే దేవుని పట్ల, దేవుని మందిరము పట్ల, నీ మందిరము పట్ల ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్తారు దావీదు గారు. అంటే దేవుని మందిరం అంటే ఆయన ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి, అంత ఇష్టం ఆయనకి దేవుని మందిరం అంటే. కాబట్టి ఆయన రాజు అయిన తర్వాత దేవుని మందిరం కట్టాలని ఆయన ఆలోచించాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు. అనగానే ఆయన ఏమీ డిసప్పాయింట్ అవ్వలేదండి. చాలామంది మనం అంటే ఒక పని చెయ్యొద్దు అనగానే అడిగేస్తాం, వాళ్ళ మీద కక్ష కూడా పెంచుకుంటాం. ఒక్కొక్కసారి మందిరంలోనే బాబు ఇదిగో నువ్వు ఎవరో ఉన్నారు చేపలు వేస్తానంటారు, నువ్వు చేపలు వేయద్దులే బయట కుర్చీలు వేయి, లేదంటే కొద్దిగా అక్కడ నీళ్లు పట్టలేదు శుభ్రం చేయాలి కానీ అడిగేస్తాం. నేను చేద్దాం అనుకున్నాను, నాకు ఇంకో పని చెప్పారు. కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. కొన్ని పాస్టర్ గారు ఏమంటారంటే, అమ్మ ఈ రోజుకి ముందు ఆవిడ పాడిన తర్వాత నువ్వు పాడదు కానీ అనగానే అడిగేస్తాం. వచ్చేవారం చర్చిలో కనిపించాం మనం, ఎందుకంటే పాస్టర్ గారు నేను చేస్తానన్న పని వద్దన్నారు. అంటే పాస్టర్ గారు వద్దంటేనే మనం అడిగేస్తాము. కానీ ఇక్కడ దేవుడు వద్దంటే వద్దే కదా. ఆయన మందిరం కట్టాలని ఎంత ఆశగా ఉన్నాడో, కానీ మందిరం కట్టొద్దనేసి దేవుడు చెప్పాడు. చెప్పగానే మరి దావీదు గారైతే అక్కడ మనం చూడం, ఆయన అడిగినట్టు కానీ, మొహం చిన్నపుచ్చుకున్నట్టు కానీ, లేదా దేవుడికి దూరంగా ఉన్నట్లు కానీ మనకి లేఖనాల్లో కనిపించదు. కొన్నిసార్లు కొన్ని పనులకి మనకు ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు వచ్చినంత మాత్రాన అదే సాకు చూపించి మనం అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. ఇంకొక చిన్న మాట చెప్తాను. ఆ రోజుల్లో అంటే సృష్టి జరిగిన సమయంలో మరి భూమి మీద ప్రజలందరూ కూడా పాపం చేసి మరి దేవునికి అవిధేయులై ఉన్నప్పుడు దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, అయ్యా ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని నేను నాశనం చేయబోతున్నాను, కాబట్టి వీళ్ళందరిలో నువ్వు మంచివాళ్ళగా నాకు కనిపించావు, కాబట్టి నువ్వు ఒక ఓడ తయారు చేసుకో, నువ్వు నీ కుటుంబము కొన్ని జంతువులు మీరు ఆ ఓడలోకి ప్రవేశించండి, మిమ్మల్ని రక్షిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి నోవాహు గారు అలాగే చేశారు. ప్రళయం వచ్చింది, భూమి అంతా మరి వరదతోటి నిండిపోయింది, జనులందరూ చనిపోయారు. నోవాహు గారు వారి కుటుంబమే బ్రతికింది. అయితే ఒకవేళ ఇప్పుడు దేవుడు వచ్చి నోవాహుకు చెప్తే, అంటే మనలాంటి వాళ్ళకి చెప్తే ఎట్లుంటుందో చెప్తాను. చెప్పారా అనుకుందాం, నాయన దేవుడు వచ్చి చెప్పాడంట, 6 నెలల్లో నేను పెద్ద ప్రళయం రప్పించబోతున్నాను, ఈ భూమి బాగా పాపంతో నిండిపోయింది, నేను నాశనం చేద్దాం అనుకుంటాను, కాబట్టి నువ్వు మళ్ళా ఓడ కట్టు అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్తే సరే అన్నాడు నోవాహు. 6 నెలల తర్వాత దేవుడు వచ్చాయంట. ఏది నోవా, ఏంటి నేను నిన్ను ఓడ కట్టమని చెప్పాను, ఓడ ఏది అంటే, ప్రభువా మీరు ఓడ కట్టమన్నారు, కట్టమనగానే కట్టడానికి నేను ముందు మరి ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే బిల్డింగ్ నువ్వు 3 అంతస్తులు కట్టమన్నావు ప్రభువా, మరి 3 అంతస్తులకి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను బిల్డింగ్ ప్లాన్కి ఇవ్వాలని, అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు, అప్రూవల్లోనే ఉంది, కాబట్టి అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపు నేను ఏం చేశానంటే చెక్కలు మరి ఓడ కట్టాలంటే చెక్కలు కావాలి కదా, చెక్కల కోసం మరి చాలా ఎక్కువ కావాలి కదా, షాపుల్లో దొరకవు. కాబట్టి నేను ఏం చేశానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను. మరి మామూలుగా ఇల్లీగల్గా మొక్కలు నరికేస్తే ఊరుకుంటారా, జైల్లో పెడతారు కదా. అయ్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి చాలా ఇబ్బంది అయిపోయింది, వాళ్ళు నన్ను జైల్లో పెడతారు, కాబట్టి నేను చెక్కలు కావాలని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను, అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు, అది వస్తే చేస్తానన్నాను. సరే, దాని తర్వాత ఇంతకీ పక్కింటోళ్ళు వీళ్ళని ఇతను ఏదో ఓడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇళ్ళ మధ్య అని కంప్లైంట్ ఇచ్చారంట. ఇతను ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడండి, ఒకసారి మీరు చూడండి అని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నోవాహు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏంటి బాబు పరిస్థితి, ఏంటి నువ్వేదో ఓడ కట్టాలనుకున్నావంట, ఏంటిది, అయినా ఇళ్ళ మధ్య నువ్వు ఓడ కట్టేది, వెళ్ళి షిప్ యార్డ్స్ ఉంటాయి సముద్రం ఒడ్లో నువ్వు ఓడ కట్టాలి, ఇక్కడ ఎలా కడతావు ఇళ్ళ మధ్యలో అని అడిగితే చెప్పారంట, లేదండి సముద్రమే నా దగ్గరికి వచ్చింది కొన్ని రోజుల్లో,
కాబట్టి నేను వాడు ఇక్కడే కట్టాలనుకున్నాను అని అంటారు. సముద్రం నీ దగ్గరికి రావడం ఏంటి అంటే పెద్ద తుఫాన్ రాబోతుంది, దేవుడు చెప్పాడు, వరదలు వచ్చి ముంచెత్తుతాయి ఈ ప్రపంచాన్ని, కాబట్టి సముద్రమే ఇక్కడికి వస్తుంది, కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు అన్నట్టు అయితే నేను వాతావరణ శాఖ వాళ్ళతోటి కనుక్కుంటాను, ఈ 6 నెలల్లో ఏమన్నా తుఫాన్లు ఏమన్నా వస్తాయేమో కనుక్కొని అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తానన్నాను. సరే అంతటితో అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పారంటే ఇతను ఏదో ఓడ కట్టి సముద్రం మార్గంలో వేరే దేశానికి వెళ్ళడానికి చూస్తాడు, బహుశా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చూస్తున్నాడేమో, అతను ఏదో కాస్త పట్టించుకోనే చెప్పారు. అనగానే అధికారులు వచ్చేసి ఏంటి నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టాలని చూస్తున్నావు అంటే లేదంటే దేవుడు చెప్పాడు అందుకే నేను చేద్దామని, దేవుడు ఏదైనా గౌరవం చూస్తూ అన్నాను. అన్న తర్వాత అప్పుడు దేవుడు వచ్చి ఏంటి నోవా మరి ఏంటంటే ప్రభా ఇంత జరిగింది అని చెప్పి, సరే ఇప్పటికి నువ్వు మరి నాశనం చేద్దాం అనుకుంటున్నావా ప్రపంచాన్ని అని అడిగాను. ఇక నేను చేసేది ఏముంది, ఆల్రెడీ మీ ప్రజాస్వామ్యము మీ పాలకులే మిమ్మల్ని నాశనం చేశారు, నేను ప్రత్యేకంగా చేయక్కర్లేదని దేవుడు అది విరమించుకొని వెళ్ళిపోయాడంట. కాబట్టి ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు కుంటి సాకులు బాగా చెప్తాం మనం, కానీ దావీదు గారిని వద్దు అంటే ఆయన ఏ సాకులు చెప్పలేదు. తర్వాత మనం అంటే మన అందరికీ బైబిల్ తెలుసు, తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు, కాబట్టి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను అంతే. ఇందాక మనం అబ్రహాం గారి గురించి మాట్లాడుకున్నాము, మోషే గారి గురించి మాట్లాడుకున్నాము, దావీదు గారి గురించి మాట్లాడుకున్నాము. మళ్ళా ఒకసారి అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడ్ల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులేసి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకముందు అనమాట. అలా మనం కింద చదువుకుంటూ వస్తే 12వ వచనంలో అబ్రహాము కనాన్లో నివసించెను, లోతు ఆ మైదానమందున పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసెను. ఇప్పుడు లోతు గారు ఏం చేశారు? లోతు గారు అబ్రహాం గారిని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తరువాత 14వ వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పటిదాకా దేవుడు అబ్రహాంతో మాట్లాడాలి, చెప్పినట్టు చేయకపోతే, యాజ్ ఇట్ ఈజ్గా చేయకపోతే, మనం ఇందాక అనుకున్నాం కదా, దేవుడు ఏంటి ఇంత చేసినా కూడా దేవుడు నాకేం చేయలేంటి, నాకు సమాధానం ఎప్పుడేంటి అని. మనం యాజ్ ఇట్ ఈజ్గా చెయ్యం కాబట్టే కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉండిపోతాడు, చెయ్యకుండా మానడు, కానీ మనకు ఒక అవకాశం ఇస్తాడు అనమాట. అలాగే దేవుడు వెయిట్ చేశాడు. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తరువాత అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అలా మాట్లాడటము ప్రారంభించిన తర్వాత అబ్రహాం జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి కదా. 100 సంవత్సరాల వయసులో కొడుకును కన్నాడు ఆయన, తర్వాత కొడుకును దేవుడికి బలివ్వడం, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే ఆఖరికి ఆయన జీవితము, ఆయన విధేయత, దేవుని పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఆసక్తి ఎంత దూరం తీసుకెళ్ళింది అంటే, అబ్రహాం గారి గురించి ఒక మాట ఉంటుంది, అది చదవండి మీరు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. రెండవ పాత్ర ఇది చదవండి చాలండి. దేవునికి స్నేహితుడు అని పేరు అబ్రహాముకి ఎలా కలిగింది? పక్కింటోడు పెట్టారా? ఆయన చుట్టాలా? ఆయన తల్లిదండ్రులా? లేకపోతే ఆ దేశ రాజా? కాదు, దేవుడే చెప్తున్నాడు అబ్రహాం గారి గురించి. సాక్ష్యం ఏంటి అంటే, నా స్నేహితుడు. దేవుడి ద్వారా
అబ్రహాము గారు ఒక సాక్ష్యం పొందుకున్నారు. అది వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం కాదండి. మరి ఆయన ఎంత విధేయత చూపించి ఎంతగా ప్రభువు కొరకు ఆయన జీవించాడో ఆ జీవితాన్ని బట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని అంటే ఆయన నా స్నేహితుడు. అలాగే మోషే గారి గురించి చూద్దాం. మోషే గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. చాలండి. మోషే ఎవరండి? భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు అంట. అంటే బహుశా ఆ తరంలో కాదు, ఈ తరంలో కూడా అంతటి సాత్వికుడు లేడేమో. అందుకనే దేవుడు ఒకే ఒకటి ఆయన సాత్వికుడు అని వదిలేయ దేవుడు భూమి మీద ఉన్న అందరిలో అంట. అంటే ఆయనకు ముందు తరము, ఆయన తరము, తర్వాత తరాల్లో కూడా అంతటి సాత్వికుడు లేడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే మోషే గురించి చెప్తున్నాడు ఇక్కడ సాక్ష్యం. మనం దేవుడి గురించి చెప్పడం కాదు. దేవుడు నన్ను కాపాడాడండి, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి, నాకు రక్షణనిచ్చాడు, అది మనం చెప్పడం కాదు. దేవుడు ఇక్కడ మోషే గురించి ఏం చెప్తున్నాడంటే భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు, ఉట్టి సాత్వికుడు కాదు. అంటే ఇక అసలు వంక పెట్టడానికి లేనంత సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వాడు మోషే. మనం ఏంటంటే కొన్నిసార్లు చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ దేవుడు ఆయన పిలిస్తే చాలా వంకలు చెప్తాడు కదా, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నువ్వు చెప్పిన పని నేను చేయలేను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఎన్నో సాగులు చెప్పాడు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మోషే ఎన్నో సాగులు చెప్పి చెప్పి ఇక్కడ గత్యంతరం లేక దేవుడు మాట విన్నాడని. కాదండి. దేవుడు ముందుగానే ఆయనలోని సాత్వికాన్ని దేవుడు గుర్తించి ఈయన మాత్రమే నా ప్రజలని నేను చేసిన వాగ్దాన భూమిలోకి నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు అని దేవుడు గుర్తిరిగి ఆయన్ని ఎన్నుకున్నారండి. కాబట్టి మనం ఇక్కడ చూడవలసింది దేవుడు ఆయన కొరకు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే దావీదు గారి గురించి కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట కొద్దిగా గట్టిగా చదవండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు? దావీదంట దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముందో ఈయన హృదయంలో కూడా అవే ఆలోచనలు ఉంటాయంట. కాబట్టి ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారంటే దేవుడే ఇస్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. కానీ మనం ఏమనుకుంటామంటే దావీదు బత్షెబాతో పాపం చేశాడండి, అవి చేశాడండి, ఇవి దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో ఆయన బత్షెబాతో పాపం చేశాడు కనుకనే ఆయన శిక్షించానని దేవుడు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, చెప్పలేదు. ఎందుకు అంటే బత్షెబాతో సొలొమోనుని కనటం అనేది దేవుని చిత్తమే. కానీ ఈయన కాస్త ముందు తొందరపడ్డాడు. అయినప్పటికీ దేవుడు దావీదు గారు ఆయన చేసిన పనిని పాపముగా ఎంచలేదు. ఒక్క ఉజ్జియా విషయంలో మాత్రం, ఆయన బత్షెబా వైఫ్ ఊరియా విషయంలో మాత్రమే ఆయన పాపం చేశాడని చెప్పారు. కానీ చాలా మంది, నేను చాలా ప్రసంగాలు విన్నాను, దావీదు పాపం చేశాడు అందుకే దేవునికి దూరం అయిపోయాడు. కాదండి. దేవుడు ఆయనని మిగతా ఏ విషయాల్లో కూడా ఆయన పాపం చేసినట్టుగా మనకు చూపించలేదు. కానీ ఈ ఊరియా విషయంలో ఆయన ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసిన వాడే. కానీ దాని తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు అంతగా ఎందుకు చెప్పగలిగాడంటే మళ్ళా మనం మందిరం కట్టే విషయం ఎదిగిపోతాం. ఆ దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం.
ఒక్క వచనం చాలు. ఆయన మందిరానికి కావలసినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సమకూర్చాడు. దేవుడు మందిరం కట్టొద్దు అన్నాడు, అంతే కదా. మరి ఈయన ఆగిపోవాలి కదా. ఆయన ఆసక్తి ఎంతగా ఉందంటే, అది ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్కోసారి మందిరంలో ఈ పని చేయొద్దు బాబా, ఆ పని చేయనగానే మనకు కోపం వచ్చేస్తుంది, అలిగేస్తాం, వెళ్ళిపోతాం, ఇక మళ్ళా రాము. కొన్నిసార్లు అయితే అంటే మేము సింగపూర్లో ఉన్నాము, మా వారు 22 సంవత్సరాలు అక్కడ దేవుని పరిచర్య చేశారు. నేను 16 సంవత్సరాలు మా వారితో పాటు పరిచర్య చేశాను. అక్కడ మందిరాలు ఎలాగ ఉంటాయంటే అన్ని డినామినేషన్లు వాళ్ళు కూడా ఒక మందిరానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి డినామినేషన్కి అంటే మనకి లూథరన్ చర్చెస్ అనో లేకపోతే ఆర్సిఎం చర్చెస్ అలా ఏమి ఉండవు. అక్కడ దేవుని మహాకృపను బట్టి దేశం కాని దేశంలో దేవుడు తెలుగు వాళ్ళందరూ కూడుకోవడానికి ఒక ప్రాంతాన్ని ఇవ్వటమే మాకు చాలా గొప్ప అన్నమాట. అలా మేము కూడుకున్నప్పుడు వేరే వేరే డినామినేషన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఏంటంటే బ్రదరన్ గ్రూప్స్ అనో లేకపోతే లూథరన్స్ అనో చాలా మంది వస్తుంటారు, పెంతెకోస్తలు అలా వస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే అక్కడ వాళ్ళకి పడకపోవచ్చు, అంటే దేవుడి సేవకుడు చెప్పిన మాటలు ఒకసారి నచ్చక ఏం చేస్తారంటే, సింగపూర్లో జరిగిన విషయం చెప్తాను నేను. ఈరోజు ఈయన ఏదన్నా చిన్న మనమే అనకల్లా, బ్రదర్ మీరు కొద్దిగా పని చేయండి ఇది ఆపేసి అన్నామంటే అడిగేసి ఇంకా చర్చికి రారు వాళ్ళు, వేరే చర్చెస్కి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు అయితే కొంతమంది ఇంగ్లీష్ చర్చెస్కి వెళ్తారు. ఏంటంటే ఇంగ్లీష్ చర్చెస్లో వేల మంది వస్తుంటారు. అక్కడ ఒకటి మొహం ఒకటి తెలియదు, సేవకుడికి అయితే అసలు ఆ వచ్చిన వ్యక్తి గురించి తెలియదు. మన తెలుగు వాళ్ళంటే చాలా లిమిటెడ్గా ఉంటారు, ఒక 50 మంది 100 మంది వస్తుంటారు. అంటే 100 మంది అంటే అక్కడ 10,000 మంది అనుకోవాలి, ఎందుకంటే అక్కడ ఉన్నదే 4,000 మంది తెలుగు వాళ్ళు. 4,000 మందిలో ఒక 100 మంది వచ్చారంటే ఎలా ఉంటుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఫారిన్ కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేసుకున్నా, ఇన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది నాకు, నన్ను ఇతను ఈ మాట అన్నాడా అని మానేసి వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఇక ఆ చర్చితో సంబంధాలు ఉండవు, ఏమో ఉండవు అన్నమాట. అలా కాదండి, ఒకసారి ఏదైనా మందిరంలో ఒక అవసరత కొరకో లేకపోతే దేవుడే సేవకులతో కొన్నిసార్లు మన పరిస్థితి కొరకు లేదంటే మన దిద్దుబాటు కొరకు దేవుడు మాట్లాడిస్తారు దేవుడి సేవకుడితో. అది మనం దేవుడు మాట్లాడేది తీసుకొని మనల్ని మనం సరి చేసుకుంటే బాగుంటుంది. కానీ అలిగి వెళ్ళిపోతే ఎన్ని రోజులు ఎంత దూరం ఎక్కడ తప్పించుకొని వెళ్తాము. దావీదును దేవుడు నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు, కానీ మందిరం కొరకు అవసరమైనటివన్నీ కూడా ఆయన సొంత కోరికతోటి అన్నమాట అన్ని సమకూర్చాడంట. మనం ఏం చేస్తామంటే వద్దు అనగానే ఆ పని చెయ్యము, చేసేవాళ్ళు కూడా చేయలేము. కొన్నిసార్లు మనం అలాగే చేస్తాం, చేసేవాళ్ళని కూడా ఆ పనికి ఉపయోగపడకుండా వెళ్ళిపోతాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, మరి వేరే వేరే రాష్ట్రాల్లో, మరి అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వరకు పెట్టరే, వేరే రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మా వారు కొన్ని ప్రాంతాలు అంటే ఒరిస్సా, తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అలాగా ఆయన మిషనరీగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశాలు చూస్తే ఇక్కడ అడుగడుగుకి చర్చెస్ కనిపిస్తాయి కదా మనకి. ఒక వీధిలోనే 2-3 చర్చెస్ ఉంటాయి. మనం నిర్భయంగా బయట బోర్డులు కూడా పెట్టుకుంటాం కదా. కానీ 200 కిలోమీటర్లు ఒకసారి ప్రయాణం చేశారంట ఆ ఒరిస్సా రాజస్థాన్ బార్డర్లో. ఒక్క చర్చి కూడా కనిపించలేదండి, ఒక్క చర్చి కూడా కనిపించలేదంట. ఎక్కడో చాలా దూరంగా వెళ్తే ఒక ఇంట్లో వీళ్ళందరూ కూడుకుంటున్నారు. ఆ చర్చి కూడా కాదు, ఒక ఇల్లు అన్నమాట. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనమైతే ప్రతిసారి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పలేం కదా, వాళ్ళ మధ్య మనం జీవించలేకపోవచ్చు, అవన్నీ మనం చేయలేకపోవచ్చు. కానీ మన ఇంట్లో ఉండి వాళ్ళ వరకు మనం ప్రార్థన ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. మేము సింగపూర్లో ఉన్నప్పుడే మాకు అలవాటు, మా మందిరంలో ప్రతి నెలకు ఒకసారి మేము ఆన్లైన్ ప్రేయర్ పెడతాము. ప్రపంచ పటాన్ని పెద్దగా ఒక ఫ్లెక్సీ లాగా చేసాం. అది నేల మీద పరిచి మేము అందరం కూర్చొని ఒక్కొక్క దేశం మీద చేతులు పెట్టి, ఒక్కొక్క ప్రదేశం మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం. మేము అక్కడికి వెళ్ళకపోవచ్చు, కానీ మనము ఆ ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు కదా. ఇప్పుడు దావీదు గారు చేసింది అదే, ఆయన చెయ్యలేకపోవచ్చు కానీ దాని కొరకు ఆయన మెటీరియల్ సమకూర్చారంటే మనం ఎందుకు చేయకూడదు? వేరే వాళ్ళ క్షేమం కొరకు, వేరే వాళ్ళ రక్షణార్థమే. మరి ఎంతో మంది సేవకుల్ని మరి చంపేస్తున్నారు కదా, ఎంతో మంది సేవకుల్ని
విశ్వాస సంగతి పక్క నుంచి సేవకుల్నే చంపేస్తున్నారు. మరి అటువంటి సేవకుల కొరకు మనకు భారం ఉండొద్దా? సేవకుడు లేకపోతే మనం ఏమవుతాము? కాపర్లేని గొర్రెలమైపోతాం. ఖచ్చితంగా మనకి సేవకుడు ఉండాలి. మన సేవకుని క్షేమముతో పాటు మరి ఇలా భయంకరమైన ప్రదేశాల్లో సువార్త పరిచయం చేస్తున్న సేవకుల కొరకు కూడా మన ఇంట్లో ఉండే మనం కావాల్సిన మెటీరియల్ మనం తయారు చేయొచ్చు కదా మందిరం కొరకు. అలాగే దావీదు గారు కూడా తన ఆసక్తిని ఎక్కడ కోల్పోవాలో ఆగలేదు, దేవుని మందిరం కొరకు మెటీరియల్ సమకూర్చారు. కాబట్టే దావీదు గారి కొరకు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈయన నా హృదయానుసారుడు. మనము ఎన్నోసార్లు ఇలాగే ఆలోచిస్తాం. ఒక పని చెయ్యకపోతే చెయ్యొద్దు అంటే అడగటము, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చెయ్యకపోవటము, మళ్ళా దేవుడి మీద మనం ఏం చేస్తామంటే మన మీద పెద్ద భక్తి పరులాగా దేవుడు నా ప్రార్థన వినట్లేదండి అని కదా, దేవుడు నా ప్రార్థన వినట్లేదండి అని అడుగుతాం. కానీ మన భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎన్నో విషయాలు ఉన్నాయి మన క్రైస్తవ జీవితంలో మన భక్తిని మనము అభివృద్ధి చేసుకోవడానికి. దానిలో ఒకటి విధేయత. విధేయత విషయంలో కూడా మనకి వీళ్ళందరికంటే కూడా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. చూద్దామండి, హెబ్రీ పత్రిక ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఏం చేశారు యేసుక్రీస్తు వారంటే మరణము పొందేంతగా తగ్గించుకున్నాడు. అది ఆయన విధేయత. ఎంత విధేయత! తగ్గించుకోవడం అంటే మనకు చాలా కష్టమైనది కదా. ఒక్కొక్క స్టేటస్ని బట్టి మనం ఒక్కొక్క విధంగా ఉంటాము. ఇప్పుడు కాస్త ఏంటంటే కొద్దిగా బాగా చదువుకొని మంచి ఉద్యోగం ఉన్నవాడైతే అదొక లెవెల్ మెయింటైన్ చేస్తాం, కాస్త మిడిల్ క్లాస్ ఉంటే ఇంకొక లెవెల్ మెయింటైన్ చేస్తాం. అంటే మనకంటే తక్కువ వాడి దగ్గర మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన స్టేటస్ చూపించుకోవాలని చూస్తాము. అసలు భూమి మీద స్టేటస్ చూపించుకోవాలి అంటే ఈ భూమి మీదే కాదు, ఈ సృష్టి మొత్తంలో స్టేటస్ చూపించుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి అర్హత అంటే దేవుని కుమారుడు. ఆయనే భూమి మీద మట్టి లాంటి మనుష్యులమైనటువంటి మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూడా మన కోసము మరణమయ్యేంతగా ఆయన తగ్గించుకుంటే మనకెందుకండి? అసలు తగ్గించుకోవడం అంటే నాకు ఎంత కష్టం తెలుసా కదా. కానీ అలా ఉండకూడదు. మనకి మన క్రైస్తవ జీవితానికి మాదిరి ఎవరు అంటే, మనం బహుశా అబ్రహాం గారిని అనుసరిస్తే ఏదో ఒక సమయంలో పక్కకి వెళ్ళిపోవచ్చు, దావీదు గారిని అనుసరిస్తే ఇంకో చోట పక్కకి వెళ్ళిపోవచ్చు, మోషేనో లేదా గిద్యోనో పౌలు ఎవరిని అనుసరించినా కూడా ఏదో ఒక చోట మనం తప్పిపోవచ్చు. కానీ మనకున్నటువంటి మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మరి ఆయన ముందు ఆయన మనకు ఒక మాదిరి ఏర్పాటు చేసి ఉంటే ఆయన్ని మనం ఫాలో అయితే తప్పిపోతామా? ఆయన పరలోకంలో ఉండి తగ్గించుకున్నానని చెప్పలేదండి, లేదంటే భూమి మీద ఒక రాజుకు పుట్టి రాజరికం అనుభవిస్తూ తగ్గించుకున్నానని చెప్పలా. చాలా దీనమైన స్థితిలో ఆయన పుట్టినప్పుడు కనీసము ఆయన పడుకోబెట్టడానికి ఒక స్థలం కూడా లేదు. అంత దీన స్థితిలో జన్మించి కూడా ఆయన తగ్గించుకొని మనకు ఒక మాదిరి చూపించినప్పుడు మనం ఎందుకు అలా బ్రతకూడదు కదా? మనం బ్రతకొచ్చు, ఆయనకే సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యపడదు? మనం అంతగా తగ్గించుకుంటాం. అయితే చాలాసార్లు మనం తగ్గించుకోవడం అంటే ఓకే, మన స్టేటస్ చూపించుకోకుండా తగ్గించుకుందాం అనుకోవచ్చు, కుదిరినప్పుడు తగ్గించుకుందాం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఎటువంటి సమయంలో తగ్గించుకున్నారంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలా ఎలాగ ఆయన నేర్చుకున్నాడు? ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఆయన స్థితి, ఆయన స్టేటస్లో ఆయన విధేయత కాదు, శ్రమలలో కూడా విధేయత నేర్చుకున్నారు. మనము కూడా, మనకైతే ఈ భూలోకం మనకి ఒక
ఒక ఏమంటే మనం ఇక్కడ యాత్రికులు లాంటి వాళ్ళమే. మనము ఏదో కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాము. మనము పరలోక వాసులు, ఈ లోక వాసులు కాదు. ఇక్కడ ఉన్నంత కాలం కూడా మనం ఏంటంటే మనకంటూ పర్మనెంట్ ఏమి ఉండదండి ఇక్కడ. అప్పుడు పర్మనెంట్గా లేని దాని కొరకు మనకు ఎందుకు ప్రయాస? కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, కొన్నిసార్లు చాలా మంచి స్థితిలో కూడా ఉంటాం మనం. కానీ అన్ని సమయాల్లో కూడా విధేయత చూపటమే మన గురి అయి ఉండాలి. యేసుక్రీస్తు వారు శ్రమలలో కూడా విధేయత చూపించారు. అంటే మనం కూడా ఎంతో మంది భక్తులు చూస్తున్నాం కదా. చాలామంది అంటే మనం బైబిల్లో చదివిన వాళ్ళే కదా, మన మధ్య ఉంటారు. మన సేవకులు ఉండొచ్చు, మన విశ్వాసులు ఉండొచ్చు. వాళ్ళు ఎంత ప్రయాసపడి దేవుని మందిరం కొరకు లేకపోతే దేవుని పని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. శ్రమలు వచ్చినా శ్రమే, దేవుడు దేవుడే అనేవాళ్ళు ఎంతో మందిని చూసాము. అలాగే మేము కూడా మా పరిస్థితులు ఇది గొప్ప కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత అనుకోవాలి. ఎందుకు అంటే మేము సింగపూర్లో మా వారు 22 సంవత్సరాలు పనిచేశారని చెప్పాను. ఆయన ఇంజనీరింగ్ వర్క్ చేసేవాళ్ళు. నేను సీనియర్ స్టాఫ్ నర్స్ అక్కడ 16 సంవత్సరాలు పనిచేశాను. చాలా దేవుడి కృపను బట్టి కొన్ని ఆస్తులు సంపాదించుకున్నాను, ఇక్కడ ఇల్లు సంపాదించుకున్నాను, చక్కగా బ్రతకడానికి. తర్వాత ఇండియా వచ్చేస్తే ఒకనొక రోజు మందిరం కూడా కావాలని మందిరం కూడా కట్టుకున్నాను. ఇన్ని కట్టుకున్న తర్వాత నా పరిస్థితిని బట్టి నాకు 2019లో హార్ట్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. అది జరిగిన 2 నెలలకే మళ్ళీ అంటే ఇండియాలో చేశారు. 2 నెలలకి ఏమైందంటే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇండియాలో డాక్టర్లు సరిగ్గా చేయలే, ఓపెన్ హార్ట్ సర్జరీ. అప్పుడు మళ్ళీ సింగపూర్లో ఏం చేశారు, తిరిగి మళ్ళీ సర్జరీ చేశారు 2 నెలలకి. కాబట్టి అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే అమ్మ నువ్వు పని చేయడానికి వీలు లేదు, కనీసం 5 సంవత్సరాలు పని చేయకూడదు అన్నారు. గుండె మార్పిడి చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ డాక్టరు నా హార్ట్ని భయంకరంగా పాడు చేసి పడేశాడు అన్న. అలాంటి పరిస్థితుల్లో నేను ఇండియా వచ్చాను, పిల్లల్ని తీసుకుని ఒక జనరల్ చెకప్ కానీ. అప్పుడు లాక్డౌన్ పడిపోయింది, నేను తిరిగి వెళ్ళలేకపోయాను. సంవత్సరం పాటు నా ఉద్యోగం కొరకు అక్కడ వాళ్ళు చూశారు, తిరిగి వస్తానేమో. మరి ఫ్లైట్ లేవు కదా, వెళ్ళలేదు, ఉద్యోగం పోయింది. తర్వాత సంవత్సరానికి మా వారి కంపెనీ కూడా క్లోజ్ చేశారు. అప్పుడు ఆయన జాబ్ కూడా పోయింది. 2021లో పాస్టర్ గారు కూడా ఇండియా వచ్చారు. వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు మా ఇద్దరి మీద 6 లక్షల జీతం వచ్చింది. అలాంటిది ఇండియా వచ్చిన తర్వాత వైజాగ్లో మాకు 3 ఇళ్ళు ఉన్నాయి. ఇంటి మీద చర్చ్ కట్టుకున్నాం. దాదాపు 250-300 మంది పట్టే చర్చ్ అనమాట. 3 ఇళ్ళు ఉంటాయి, ఒక ఇంట్లో మేము ఉండొచ్చు, 2 ఇళ్ళు రెంట్కి ఇచ్చాము. అక్కడికి వచ్చి చూస్తే పాస్టర్ గారు తమ్ముడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే 2వ కొడుకు అమాయకుడు అని, ఆయన సేవకుడే, చర్చి మేము వచ్చేదాకా చూసుకోమని చెప్పారు. సేవకుడు ఆయన అమాయకుడు అని చెప్పి వీళ్ళ అమ్మగారు ఏం చేసి, ఇది పాస్టర్ గారి సొంత సంపాదన అన్నమాట, ఆయన కష్టార్జితం. ఆయన సింగపూర్ వెళ్ళి ఇల్లు కొనుక్కొని, అయితే వచ్చేంత వరకు అమ్మ రావడానికి నాకు సెలవు దొరకలేదు, నేను వచ్చేంత వరకు నీ పేరు మీద పెట్టుకో ఇల్లు, నేను వచ్చాక నా పేరు మీద పెట్టుకుంటా అన్నారు. తీరా వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మగారు చిన్న కొడుకు రాసిచ్చేశారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. మేము వచ్చి చూసి మాకు షాకు. సరే, తెనాల్లో కూడా మాకు ఒక ఇల్లు ఉంది, అది కూడా మేము తర్వాత కట్టుకున్నాం. 3 అంతస్తుల బిల్డింగ్, దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు అనమాట. దాన్ని ఏం చేశాను, మరి మేము ఫారెన్లో ఉన్నాం, ఇల్లు ఎవరు చూసుకుంటారు? కాబట్టి మా సొంత అన్నయ్యకి అద్దెకి ఇచ్చాను. నేను వచ్చేటప్పటికి మరి మేము దాదాపు 16-17 ఏళ్ళ తర్వాత వచ్చాం కదా, మాకైతే ఇక్కడ ఎవరు మనుషులు కూడా పరిచయం లేదు. మా అన్నయ్య బాగా జనాలు బ్యాకప్ చేసుకొని ఇల్లు కబ్జా చేసి నేను రాగానే నన్ను నా భర్తను కొట్టడానికి రౌడీని పంపించాడు. ఎందుకంటే ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోమని. తర్వాత 1 సంవత్సరం పాటు వేరే రాజమండ్రిలో మేము తలదాచుకొని, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా 1 సంవత్సరం అవుతుంది గుంటూరు వచ్చేసాం. మేము కోర్టులో కేసు వేసామన్నమాట, న్యాయపరంగా మా ఆస్తి మాకు రావాలని. దాదాపు వైజాగ్ ఇల్లు, ఈ ఇల్లు కలిపితే 3 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న మేము ఒక అద్దెంట్లో ఉంటున్నాము. చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది. పాస్టర్ గారు అడుగుతాను, మనం సింగపూర్లో మేము 15 సంవత్సరాలు రోడ్డు పక్కన పరిచయం చేశాం. చర్చి లేదు మాకు, రోడ్డు పక్కన వర్షం వస్తే వర్షము, ఎండ ఎండ. అలా సింగపూర్లో అయితే గంటకి బాగుంటుంది వాతావరణం, గంట తర్వాత కొండలు తెచ్చి పోసినట్టు వర్షం. అలాంటి పరిస్థితుల్లో కూడా బైబిల్ అన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి మేము రాత్రంతా ఆరాధన చేసిన రోజులు ఉన్నాయి దేవుని కొరకు. ఇక్కడైతే మరి చాలా మంది సేవకులు
సేవ మీద ఆధారపడి బ్రతుకుతారు. అక్కడ మేము మా డబ్బు సేవ కొరకు పెట్టాము, మాకు వచ్చిన జీతము సేవ కొరకు పెట్టి విశ్వాసులకు బళ్ళేసి వాళ్ళకి భోజనం వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఆ వారం వారం భోజనాలు పెడతాము. అంతగా చేస్తే నేను అంటాను, మనం ఇంత ప్రయాసపడ్డాం కదయ్యా, నా ఆరోగ్యం పాడైపోయింది, నీ ఉద్యోగం పోయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు, మనము ఈ పరిస్థితికి రావడం ఏంటి, దేవుడు ఎందుకని మనకు అన్యాయం జరిగించారు అని అంటే, అమ్మ మనము సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడికి మనం మరి చాలా దేవుడు ఆ కార్యం చేశాడు ఈ కార్యం చేశాడు అన్నాడు. మరి ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మరి మనం దేవుడిని విడిచిపెడతామా? సుదర్శన్ పాస్టర్ గారు ఎప్పుడు ఆయన చెయ్యకపోని నేను ఎటువంటి శ్రమలో ఉన్నా నా ప్రాణం పోవడమే కానీ నేను దేవుడిని విడిచిపెట్టాను. అది మన కమిట్మెంట్. అందుకనేనేమో అంటే పాస్టర్ గారు ఆయనతో పాటు నేను మా శ్రమ దినాన కూడా ఏ రోజు కూడా దేవుడిని విడిచిపెట్టాలి, దేవుడు మాకెందుకు ఇలా చేసిన ఆలోచన కూడా మేము రానివ్వము. ఒకవేళ అలా ఆలోచిస్తే ఏమై ఉండేదో, కానీ ఈరోజు మా పరిస్థితి ఏంటి అంటే మేము కారులో వచ్చామేమో కానీ ప్రతిరోజు కూడా దేవుని కృప, మా భోజనానికి, మా ఉండటానికి, మా అద్దెలు కట్టుకోవడానికి ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతే. మేము అనుకుంటాము నిజంగానే ఒక చిన్న విధేయత చూపిస్తేనే దేవుడు ఎంతగా అంటే ఆయన కొరకు మనం ఇంకా సమర్పించుకొని, ఆయన పని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇంకా ఇంకా తగ్గించుకొని విధేయత చూపితే ఇంకెలా ఉంటాయి మన జీవితాలు కదా. యేసుక్రీస్తు వారే విధేయత ఆ శ్రమల్లో చూపించడమే కాదు, కానీ ఇంకొక వచనం మనం చూసుకొని మనం ముగించుకుందాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చాలండి. ఆయన ఏమయ్యారంటే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు, అంటే ఆ రక్షణ అనేది ఇంకా పోదు, నిత్యము ఉండే రక్షణ కొరకు ఆయన కారకుడు అయ్యాడంట. మరి మనమెవరు? మనం ఆయన వారసులమేగా, దేవుని వారసులమే కదా. మరి మనము ఎంతమంది రక్షణకు కారకులు అవుతున్నాము? మన విధేయత ఎంతమందికి మాదిరికరంగా ఉంటుంది? కనీసం మన కుటుంబంలో వాళ్ళు మన విధేయతను బట్టో, మన తగ్గింపు జీవితాన్ని బట్టో, మన పరిశుద్ధతను బట్టో, దేవుడు చెప్పిన మాటను మనం యథాతథంగా వినడాన్ని బట్టో, దేవుని పనిని మనం ఆసక్తిగా చేసిన దాన్ని బట్టో ఎంతమందిని మనము రక్షణలోనికి నడిపించగలుగుతున్నాం? ఎంతమందిని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాం? మన పిల్లల్ని సిద్ధపరుస్తున్నామా? మన తల్లిదండ్రులు, మన భార్యల భర్తలు. ఇక్కడ చూస్తే మగవాళ్ళు ఎవరు లేరు, బయట ఎవరో ఒక బ్రదర్ కూర్చొని ఉన్నారు. మరి ఎంతమంది స్త్రీలు, మీలో సగం మంది వివాహితులే అయి ఉంటారుగా. మరి ఏది పనులకు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది పనులకు వెళ్తారు, నేను కాదనట్లేదు. కానీ ఒకవేళ సాయంత్రం పూట జరిగే దానికైనా అందరూ వస్తారా? ఇక్కడ ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళండి, మేము ఓపెన్ మీటింగ్స్ కానివ్వండి, మందిరాల్లో కానివ్వండి, 100 మంది ఆడవాళ్ళు ఉంటే 10 మంది మగవాళ్ళు ఉంటారు. అంటే ఈ బాధ్యత ఎవరిది? ఆడవాళ్ళదే. మరి మనమేది? మనము మన కుటుంబానికి రక్షణ కారకులుగా అవుతున్నాం. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన పట్ల విధేయత కలిగిన వాళ్ళందరికీ నిత్య రక్షణకు కారకులమే. మనమేం ప్రాణం పెట్టేసి మన రక్తాన్ని కాల్చి మనమేమి ఆ త్యాగాలు ఏమి చేయక్కర్లా. దేవుడు మన ముందు పెట్టిన ఆ మార్గాన్ని మనము జీవిస్తూ మన చుట్టుపక్కల వాళ్ళని దేవుని కొరకు ఎందుకు సిద్ధపరచలేకపోతున్నాము? మనము అలా చేయనప్పుడు మన భక్తి జీవితానికి అర్థం ఏంటి, ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళగా మీరు ఎంతో ప్రయాసపడి వంట చేస్తారండి. వంట చేసినప్పుడు ఎవరు తినకపోతే ఏంటి ఉపయోగం? మీ ప్రయాసకు అర్థం ఏంటి? చాలా బాధ వేస్తుంది కదా కదా. ఎవరు తినకపోతే చాలా బాధ వేస్తుంది. మరి అలాగే మన ప్రార్థన, మన ఉపవాస ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన మన వాళ్ళకి రక్షణ కారకం కాకపోతే అర్థం ఏంటి మన బ్రతుకులకి? ఇక్కడ మనం బైబిల్లో చాలా మందిని చూసినప్పుడు, చదివినప్పుడు, ఆ రోజు ఇందాక నోవాహు గారు ఓడ కట్టమంటే సాకులు చెప్పారు కదా. అలా చెప్పుకోవడానికి చాలా సాకులు ఉండుండొచ్చు ఈ రోజుల్లో మనకి, కానీ అవన్నీ ఏం పనిచేయవండి. మనందరి గురి ఏమై ఉండాలంటే పరలోకమై ఉండాలి.
ఆ పరలోకానికి వెళ్ళడానికి మార్గమైన యేసుక్రీస్తు వారు, ఆయన మాత్రమే మార్గం. అవునా? ఆయన మార్గం కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళాలి కాబట్టి ఆయన అనుసరించడం తప్ప మనకి వేరే మార్గం లేదు. ఇప్పుడు పాలడుగు రావడానికి మేము అక్కడ మెయిన్ రోడ్ నుంచి రైట్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే రైట్ తిరగకుండా మేము స్ట్రైట్కి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? రాగలమా మేము? అలాగే మనం పరలోకం చేరాలి అంటే పరలోకంలో కూడా చాలా అంతస్తులు ఉంటాయి, తెలుసు కదా మనందరికీ. ఎప్పుడు కూడా మా ప్రార్థన అయితే ఎలా ఉంటుందంటే, మా పిల్లలతో సహా మేము చేయించే ప్రార్థన ఏంటి అంటే, పరలోకంలో దేవుని సింహాసనానికి చేరువలో మేము ఉండాలి, ఉన్నత స్థితిలో మేము ఉండేటట్టుగా మా భక్తి జీవితాన్ని ఉంచండి ప్రభువా అని మేము ప్రార్థన చేస్తాం. పరలోకం ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, స్టేటస్ ఉంటాయి. మోషే గారు ఎవరు, మోదీ గారిని చూసినప్పుడు అబ్బా ఆయన స్టేటస్ అంత బాగుంది, మనం ఏం గుప్పులో గోవిందలా ఉన్నాం అనుకుంటాం కదా. మనం మోదీ గారు లాగా అవలేమా? జగన్ గారు లాగా అవలేమా? అవుతాం ఎప్పుడు? అది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలంటే. ఇప్పుడు జగన్ గారు ఇక్కడ చాలాసార్లు వచ్చినట్టున్నారు, అంటే మీటింగ్స్ వాడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరిలో చూసి అమ్మా సిస్టర్ అని మిమ్మల్ని పిలిస్తే ఎంత సంతోషం ఉంటుందని. ఏంటి ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి నేను తెలుసు అంటే ఎంత గర్వం కదా. మరి యేసుక్రీస్తు వారే, దేవాది దేవుడే నిన్ను ఒక పేరుతో పిలిస్తే ఇంకెంత బాగుంటుంది కదా. అది కదా గుర్తింపు. ఇక్కడేముంది, వీళ్ళెవరు అధికారులు లేకపోతే రాజులో ఎవరు మనల్ని పిలిస్తే అది గొప్పతనం కాదు. మోషేకి దేవుడిచ్చిన సాక్ష్యము సాత్వికుడు, దేవుని స్నేహితుడు అబ్రహాము, దేవుని హృదయానుసారుడు దావీదు. వీళ్ళందరికీ సాక్ష్యం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. వాళ్ళు బిరుదులు పొందుకోవడం పక్కన వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కాదు. మరి నిన్ను నన్ను పిలవడా దేవుడు? అదే విధేయత మనం చూపిస్తే పిలుస్తాడు కదా. కాబట్టి ఈరోజు నేను మీకు ముందే చెప్పాను, వచ్చినప్పుడు సుదర్శన్ పాస్టర్ గారు రాలేదు, మీరు డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ దేవుడు ఆసక్తితో వచ్చిన మిమ్మల్ని మాత్రము డిసప్పాయింట్ చేయడు. ఈరోజు మీతోటే కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన విధేయత ఎలా ఉండాలి? మనము దేవుడికి విధేయులుగా ఉంటున్నామా లేదా? ఉంటే దాని ప్రతిఫలం ఏది? ఒక్కసారి మనందరం ఆలోచించుకుందాము, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహాపరిశుద్ధుడు, నమ్మకమైన మా తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన చిన్న మందగా కూడుకున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు ప్రేమించి మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మేము యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చి కూర్చోలేదు నాయన, ఈ అనాదికాల ప్రణాళికలోనే ఈరోజు మేము ఇక్కడ ఉండాలి. ఇదిగో మీరు మా ముందు వచ్చినటువంటి ఆ మాదిరిని మా జీవితంలో అనుసరించాలి అని మీరు ఉద్దేశించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చారు. అయ్యా మీ ఉద్దేశాలు ఏవి కూడా నాయన ఇదిగో తండ్రి తప్పిపోకుండానట్లుగా మేమందరము కూడా మీరు మాతో మాట్లాడిన మాటలపై దృష్టి నిలిపి మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటూ అనేకులకు మాదిరికరంగా మేము జీవించడానికి కృప చూపండి నాయన. ఇదిగో ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొనే ఆ దినాన ప్రభువా నాయన మీ చేత బడా నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన దాసురాలా అని మేము పిలిపించుకునేటట్లుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మేము ఉండునట్లుగా ప్రభువా మా భక్తి జీవితం ఉండడానికి కృప చూపండి. ఈ రోజు నుండే ప్రభువా నాయన మీరు నాయన ఇదిగో శ్రమల్లో విధేయత, తగ్గించుకునే విధేయత, ఎంతో తండ్రి నాయన అనేకులకు మాదిరికరంగా ఉండేటటువంటి విధేయతను ప్రభువా మీరు అది అనుసరించినట్లుగానే మేమందరం కూడా అనుసరించడానికి మీరు కృప చూపండి. మా భక్తి జీవితాన్ని మీరు సరిచేసి ఉన్నత స్థితిలో ఉంచండి. మేమందరము కూడా పరలోకంలో మీ తండ్రి నాయన మీ సింహాసనానికి చేరువుగా ఉండే భక్తి జీవితం ఈ లోకంలో మేము జీవించడానికి కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.